హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10th మరియు ఐటీఐ అర్హతతో అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. కేవలం 10th ఇంటర్ మార్కుల ఆధారంగా అయితే సెలెక్షన్స్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనకు పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తము 120 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫిట్టర్ టోటల్ పోస్టులు వచ్చేసి 33 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 12, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 3. ఇక నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పోస్టులు చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 4 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు. ఇక నెక్స్ట్ మెకానిస్ట్ వచ్చేసి టోటల్ పోస్టులు వచ్చేసి 14. యువర్ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1. ఇక నెక్స్ట్ టర్నర్ పోస్టులు చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు వచ్చేసి 15 అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1. డీజిల్ మెకానిక్ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1. ఇక నెక్స్ట్ ఏసీ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 2 అయితే ఉన్నాయన్నమాట. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1. తర్వాత వెల్డరు టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 15 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1. తర్వాత కాపర్ టోటల్ పోస్టులు వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. యువర్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1. తర్వాత నెక్స్ట్ ఇంకా ఫోటోగ్రఫీ చూసుకున్నట్లయితే మొత్తం ఒకే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారనమాట యువర్ వాళ్ళకి. తర్వాత ప్లంబర్ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ అనమాట. కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 6 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1. డ్రాఫ్ట్ మ్యాన్ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 1 అన్నమాట. కార్పెంటర్ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1. తర్వాత ఫండ్రీ మ్యాన్ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1. ఫర్నెస్ ఆపరేటర్ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1. తర్వాత పంప్ ఆపరేటర్ మెకానిక్ టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1. మొత్తం మనకి 120 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ అయితే గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ షాద్నగర్ నియర్ లింగారెడ్డి గౌడ బస్ స్టాప్లో అక్కడైతే మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి నెల స్టైఫండ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు స్టైఫండ్ ఇస్తారనమాట. ఇక్కడ క్రింద చూసుకున్నట్లయితే www.apprenticeshipindia.com.org మీరు ఈ వెబ్సైట్లోకి మీరు రిజిస్టర్ చేసి తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 10th అండ్ ఐటీఐ వీటికి సంబంధించిన మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. కండిషన్స్ ఏంటంటే 9:30 లోపు మీరు అక్కడ ఉండాలి. ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వరు. అలాగే అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వరన్నమాట. దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకొని మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునండి. ఓకే, థ్యాంక్ యూ.